గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను వివరించడానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన సహచర మంత్రివర్యులు మిత్రులు శ్రీహరి గారు, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దన్న బలరాం నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నట్లు రైతును రాజు చేసే దాంట్లో రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన, ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంతుందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఈ పండించిన పంట ఏదైతే ఉందో సుమారు ఈ సీజన్లో 80 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఈ శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వారిచ్చిన ఇండికేషన్ ఏంటంటే, మా దగ్గర గోడాములన్నీ ఫుల్గా ఉన్నాయి, మేము ఒక 50 లక్షల టన్నులు తీసుకోగలిగితే ఎక్కువ అనే ఫీలింగ్లో వాళ్ళు ఫెయిలర్స్ ఇవ్వటం జరిగింది. కనీసం ఇంకొక 15-20 వేల టన్నులైనా అదనంగా తీసుకోవాలని మన అధికారులు వారిని అభ్యర్థించడం జరిగింది. బట్ ఏది ఏమైనా ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈరోజు కేబినెట్లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కేబినెట్లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో ఒకటి హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్లో
అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 9వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కేబినెట్ లో. అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదే రకంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావాల్సిన అనేక సెక్టార్లకు కావాల్సిన ల్యాండ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి అలొకేషన్ చేయటం జరిగింది. ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూరు మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్ లో ప్రాంతంలో ఉండే జూలూరుపాడులో ఉదాహరణకు ఒక 10 ఎకరాలు అక్కడ అలొకేషన్ చేయటం జరిగింది. ఇట్లా ఒక 7-8 సెక్టార్లకు మీకు ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు. 7-8 సెక్టార్కి ల్యాండ్ కూడా అలొకేషన్ చేయటం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం, లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈరోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది. ఆ 25% ఇప్పుడు కేబినెట్ లో 50% పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా ఇక సుదీర్ఘంగా హైదరాబాదు మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం. పలు విధాలుగా చర్చించిన తర్వాత ఏదైతే ఈ మెట్రో రైలు గతంలో పార్ట్ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ 2A 2P కింద ఇంకా 2 సెక్టార్లు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదట ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిలుగా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్, టెక్నికల్ వైబిలిటీస్, ఈ కొర్రీస్ ఏదైతే సెకండ్ ఫేజ్ 2A 2Bకి సంబంధించిన అంశాలు సుమారుగా 35-36 వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న 2A 2B ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో
ఈ ప్రైమరీ డిస్కషన్స్, ఫైనాన్షియల్ వైబిలిటీస్, ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది. ఈ కమిటీ ఏ కమిటీ అయితే సిఎస్ గారి చైర్మన్ గా అధ్యక్షులుగా ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేయటానికి కేబినెట్ ఆమోదించిందో ఆ కేబినెట్ ప్రైమరీగా ఒక ఎలాబరేటెడ్ గా ఒక ప్రిపరేషన్ అయిన రిపోర్ట్ ని కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మొబిలైజేషన్ సబ్ కమిటీ ఉందో ఈ మొబిలైజేషన్ సబ్ కమిటీ అంటే డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్ గా ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు. ఆ కమిటీకి ఈ కేబినెట్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ కేబినెట్ సబ్ కమిటీకి ఆ రిపోర్టును సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేబినెట్ సబ్ కమిటీ అది కేబినెట్ కి వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇన్ డీటెయిల్ వైబిలిటీస్ ఇతరత్ర మళ్ళీ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఎస్ గారితో ఏర్పాటు చేయడానికి ఈ రోజు కేబినెట్ అనుమతించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా R&Bకి సంబంధించిన 5,566 కిలోమీటర్లని సుమారు 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడ్ లో రాష్ట్ర కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది. ఏవైతే రాష్ట్రంలో అది మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇంకా ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసులు, లేకులు, ఇతరత్ర ప్రాంతాల్లో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో కొన్ని 2 లైన్స్ కింద, కొన్ని 4 లైన్స్ కింద, కొన్ని 3.5 మీటర్స్ ఉన్నది 6 మీటర్స్ కింద వైడన్ చేసే కార్యక్రమం చేపట్టే దాంట్లో 5,566 కిలోమీటర్లు సుమారు 10,547 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేబినెట్ హ్యామ్ మోడ్ లో టెండర్లు పిలుచుకోవటానికి R&Bకి క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని కూడా రాష్ట్ర ప్రజలకి, ఏవైతే R&B రోడ్లతో అస్తవ్యస్తంగా గుంటల మయంతో ఉన్న రోడ్లని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఈ హ్యామ్ మోడ్ లో రాష్ట్రంలో ఉన్న అనేక రోడ్ల ద్వారా ప్రజలకి, సామాన్యులకు కూడా ఇది మెరుగైన ట్రాన్స్పోర్ట్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోడ్లు ఉపయోగపడతాయని కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా కృష్ణా వికారాబాద్ బ్రాడ్ గేజ్ లైన్ మార్గంలో అంటే మన మంత్రి గారు అయితే ఉందో రిజర్వ్డ్ ఫారెస్ట్ దాంట్లో సుమారు 7,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 75 కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ కారిడార్ని ఎలివేటెడ్ కారిడార్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చే వాటిలో ఫాస్ట్ గా ఇచ్చేస్తాం, అది కూడా టేక్ ఓవర్ చేయటం జరుగుద్ది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మద్దతు ధరతో పాటు ఏదైతే ఉందో దానితో పాటే కలిపే ఈ బోనస్ కూడా సన్నవాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అయ్యానన్న. అదే రకంగా నెక్స్ట్ కేబినెట్
ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయటం జరిగింది ఈ కేబినెట్ లోనే. ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈ రోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లీగల్ గా కానీ ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది.